Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. సో ఇప్పటివరకు వీడియోలు చూస్తున్న వాళ్ళు సార్ మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము, ఇంగ్లీష్ వీడియోలు చూసినప్పుడు మాట్లాడగలను అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం మాట్లాడలేకపోతున్నాం సార్, కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాం, ఏదో ఆపేస్తుంది మమ్మల్ని. మీరు చెప్తున్నప్పుడు ఇంతేనా అనిపిస్తుంది, మాట్లాడబడితే అబ్బో ఎంత ఉందా అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం, మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది, కాస్త కూస్తో నేను కూడా మాట్లాడగలుగుతున్నాను కానీ ఫ్లూయెంట్గా రెగ్యులర్గా మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ మీకు కొన్ని టెక్నిక్ చెప్తాను. సో డైలీ యూసేజ్ వర్డ్స్ కొన్ని, డైలీ సెంటెన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. దీనివల్ల ఇప్పటివరకు మీరు మాట్లాడుతున్న పర్సంటేజ్ కన్నా కొంత పర్సంటేజ్ ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ కొట్టకండి, ఏం ఉండదు. స్కిప్ కొడితే నెక్స్ట్ కూడా ఇంగ్లీష్ వీడియో ఉంటుంది. ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలంటే పూర్తిగా చూడాలి. మనకు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే తెలుగులో అయినా ఎలా ఉన్నారు, ఇప్పుడు అందరూ స్టైల్గా హాయ్ ఇంగ్లీష్ హౌ ఆర్ యూ అనగానే మొట్టమొదటి చెప్పే పదం అంటే ఐ యామ్ ఫైన్. సరే కొంచెం మారుద్దాం. ఫైన్ అనేది అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే 1 or 2 ఫీవర్తో ఉన్నా ఫైన్ అంటాం, నిజంగా అత్యంత ఉత్సాహంలో కూడా ఫైన్ అంటే వేరియేషన్ లేదా? నువ్వు బాగున్న రోజుకి బాగున్న రోజుకి బాగా ఉండకుండా ఉన్న రోజుకి తేడా ఉంది కదా. హౌ ఆర్ యూ అనగానే డిఫాల్ట్ ఐ యామ్ ఫైన్ ఎలా వచ్చింది? మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి. అలాగే నిత్య జీవితంలో వాడే కొన్ని పదాలని, కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు గుర్తొస్తుంది. మీరు సడన్గా చూడండి హౌ ఆర్ యూ అనగానే డిఫాల్ట్ ఆన్సర్ చెప్పేస్తారు ఐఎమ్ ఫైన్ అని చెప్పి. అలాగే మిగతా వాటి కూడా క్వశ్చన్ అడగటం ఆన్సర్స్ ఎలాగో చూద్దాం. సో హౌ ఆర్ యూ అనగానే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అనొచ్చు, ఐఎమ్ వండర్ఫుల్ అనొచ్చు, ఐఎమ్ ఎక్సలెంట్ అనొచ్చు. సార్ మీకేంటి సార్ రోజుకు ఒక వీడియో తీస్తున్నారు, మీరంటే గుడ్ అంటారు, పౌడర్ రాసుకుని మరి తీస్తాం, మేము గుడ్ కాదనొచ్చు. గుడ్ అవ్వడానికి ఏముందని సార్, ప్రపంచంలో ప్రాణం ఉండటం గొప్ప విషయం. మనకు చాలా బాధల్లో ఉన్నాయా, వెరీ గుడ్ అంటే మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో నేను బాగున్నాను అనుకోవడానికి బాగానే ఉంటాను అనుకోవడానికి తేడా ఉంది. గుడ్ అంటే ఐఎమ్ వండర్ఫుల్ అంటే అబ్బా బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను అనుకోవడం. సో ఆన్సర్ మార్చాం. స్మాల్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాడు మీ ఫ్రెండ్, మార్కెట్ అంటాం కన్నా ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. వాట్ ఆర్ యూ డూయింగ్? స్టడీయింగ్. ఐఎమ్ స్టడీయింగ్ అంటే చిన్న సెంటెన్స్లోనే ఒక్క పదం ఎక్స్ట్రా పెంచడం. రోజు ఒక పదం, మీరు చెప్పే ప్రతిదాన్ని మీరు చెప్తున్న, ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తున్నారు కదా, దానికి ఎక్స్ట్రా ఒక వర్డ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఏమవుతుంది, మీకు మైలేజ్ పెరుగుతుంది. అర్థమైంది కదా. సో మనం చిన్న పదం, ఫైన్ అంటే వేరు, ఐఆమ్ ఫైన్ అంటే వేరు. సో మనం ఏదైతే ఒక పదం దగ్గర 2 పదాల దగ్గర ఆపేస్తున్నామో దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనకేమవుతుంది, మైలేజ్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏ పదం రాదో తెలుస్తుంది, ఏ పదం మనకు మైండ్లో లేదో తెలుస్తుంది. దాన్ని మళ్ళీ మనం వర్కౌట్ చేసుకోవచ్చు. చాలామంది చేసేటప్పుడు ఇక్కడే వచ్చినంతగా ప్రాక్టీస్ చేస్తారు, కొత్తగా ఎక్స్ట్రా వెళ్ళకపోవడం, మనకి ఏ పదాలు తెలియట్లేదో దాని మీద వర్కౌట్ చేయకపోవడం వల్లనే మనం మళ్ళీ చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీ మన ఒకటి లేదు. లాజిక్ తెలియకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడే వస్తుంది. ఎందుకని మీరు ప్రాక్టీస్ చేస్తున్న 4 పదాలు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు వచ్చిందే ప్రాక్టీస్ చేస్తున్నారు, రాంది ప్రాక్టీస్ చేయట్లేదు కదా. అలాగే స్మాల్ సెంటెన్స్తో డిస్కషన్ పెడతాం. సో ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ప్రజెంట్ సోషల్ మీడియా. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. మీకు ఎవరైనా ఫ్రెండ్ దొరికితే చేయండి, లేదని ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇట్స్ గుడ్ అని ఆపేయకండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సోషల్ మీడియా ఏం చెప్తారు మీరు? ఎస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ ఎ చాయిస్ టు కనెక్ట్ డిఫరెంట్ పీపుల్. And you talk about even YouTube is also one of the social media, one parts of the social media. So we are able to watch. నేను చెప్తున్న క్లాస్ మీకు రీచ్ అయిందంటే సోషల్ మీడియా కదా. సో ఇక్కడ వెర్షన్ తీసుకోండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో ఇంకా 4-5 సెంటెన్స్ చెప్పండి. సో మీకు ఎదురుగా వేరే పార్టిసిపెంట్ ఉండి అతను వేరే పార్టిసిపెంట్ మీతో ఉండి క్వశ్చన్ ఇస్తే వెళ్ళనుకోండి, లేదనుకోండి మీరే సెకండ్ క్యారెక్టర్ కూడా ప్లే చేయండి, ట్రై చేయండి. ఎవరు లేకపోతే బుక్ మీద కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత గట్టిగా పలకండి. ఎందుకు ఇది అంటున్నానంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ తెచ్చుకోవటం వేరు, ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వేరు, ఇంగ్లీష్ వర్డ్స్ రావటం వేరు. దాంతో మన అల్టిమేట్ టార్గెట్ ఏంటండి, ఇంగ్లీష్లో మాట్లాడటమే కదా. మనకి ఇక్కడ ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది. చాలా వరకు విలేజెస్లో కూడా ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నారు. కానీ కంటిన్యూస్గా ఎందుకు మాట్లాడలేదంటే కంటిన్యూస్గా మనం ప్రయత్నించట్లా. ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోతున్నాం, ఒక సెంటెన్స్. అందుకే చెప్తున్నాం డిస్కషన్. మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే పర్వాలేదు, ముందే చెప్పండి, మా ఏమనుకోద్దు ఈరోజు చేద్దాం. లేదా మీరు పెద్దవాళ్ళు అయినా సరే, మీరు లేడీస్ అయినా సరే, మీ ఫ్యామిలీ, మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా, ఒక్క రోజుకు ఒక 20 నిమిషాలు మీరు పెట్టుకునే ముచ్చట్లో ఇంగ్లీష్లో పెట్టడం ట్రై చేయండి. ఏమైంది, ఇల్లు తుడిచావా, డిడ్ యూ స్వీప్ యువర్ హౌస్. ఇప్పుడు మనం తుడవటం అని కూడా గుర్తురాట్లేదు. ఇల్లు తుడవలేదు, పని మనిషి రాలేదు. ఐ డిడ్ నాట్ స్వీప్, ఈవెన్ మై సర్వెంట్ డిడ్ నాట్ కమ్. పని మనిషి వర్డ్ వచ్చింది అక్కడ. వంట ఏమన్నా చేసావా, డిడ్ యూ కుక్ ఆర్ డిడ్ యూ ప్రిపేర్ ఎనీ లంచ్.
వంట కూడా చేయలేదు. ఐ డిడ్ నాట్ ప్రిపేర్ ఎనీ. ఎందుకు చేయలేదు? వై డిడెంట్ యూ ప్రిపేర్? యాక్చువల్గా ఈరోజు ఆకలిగా లేదు, ఇంట్లో ఎవరు లేరు, నాకు తినాలనిపించట్లేదు. 3 సెంటెన్స్. ఆకలిగా లేదు, ఇంట్లో ఎవరు లేరు, తినాలనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ హంగ్రీ. ఐఎమ్ నాట్ హంగ్రీ అనబాకండి. ఐఎమ్ నాట్ హంగ్రీ కూడా అనొచ్చు, బట్ ఫీల్ అంటే ఇంకా వస్తుంది. ఇంకో మొన్న ఐఎమ్ నాట్ హంగ్రీడ్ అంటున్నారు. హంగ్రీ అనేది వర్బ్ కాదండి, నౌన్. అది మనకు అంటే ఇది తెలుసుకోవడానికి మేము ఏం చెప్తాం, ముందు ఒకసారి గ్రామర్ వీడియోస్ చూసుకోమని చెప్తాం. సరే, అక్కడికి మిస్టేక్ అయినా కానీ పర్వాలేదు, కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్, సో ఇక్కడ డిస్కషన్ అర్థమైంది కదా. అంటే డిస్కషన్ చేయడానికి పర్టికులర్ టాపిక్ అవసరం లేదు. మీరు రోజు మాట్లాడేదాన్ని డిస్కషన్లో పెట్టండి. ఎదుటివాడు ఇంకో వ్యక్తి ఉంటే వెళ్ళండి కూడా, లేకపోతే మీరే సెల్ఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 3, ఈజీ వే ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎలా క్వశ్చన్ చేయాలి? మీకు ఇంకా చిన్న లాజిక్ చెప్తా. మీరు 100 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అవును, మీరు అన్నది మాట. 100 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. నమ్మట్లేదా? ఇప్పుడు నేను చెప్తా, నెక్స్ట్ ఒక టెక్నిక్ చెప్తా. దీంతో మీరు ఆపకుండా 100 క్వశ్చన్లు అడుగుతారు. అడగలేరా? చూడండి. వై డూ పీపుల్ అంటున్నా నేను. అంటే ఏంటి? జనాలు ఎందుకు. దాని తర్వాత పెడుతున్నా, వై డూ పీపుల్ ఈట్. ఈట్ అంటే ఏంటి? ఎందుకు తింటారు. ఎందుకు తింటారు పీపుల్? ఫర్ ఎనర్జీ, ఫర్ లివ్ అనేది. ఇప్పుడు పీపుల్ ఈట్, మళ్ళీ ఆన్సర్ దీంతో స్టార్ట్ చేయండి. పీపుల్ ఈట్ ఫర్ ఎనర్జీ, ఫర్ లైవ్లీహుడ్. నెక్స్ట్ ఈట్ ప్లేస్లో డ్రింక్ తీసుకోండి. వై డూ పీపుల్ డ్రింక్? పీపుల్ డ్రింక్ టు లివ్. పీపుల్ డ్రింక్ టు కంట్రోల్ ద థర్స్ట్. వై డూ పీపుల్ వేర్ డ్రెస్? పీపుల్ వేర్ డ్రెస్ ఫర్ ద కంఫర్టబిలిటీ. పీపుల్ వేర్ డ్రెస్ ఫర్ ద సెక్యూరిటీ. ఇలా ఈ వై డూ పీపుల్ మీ తర్వాత మీరు ప్రొద్దున నుంచి సాయంత్రం చేసే ప్రతి పనిని చూడండి. మీరు నమ్మరు, మీరు ఆపకుండా గంట ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎస్, నమ్మలేకపోతున్నారా? పొద్దున్న స్టార్ట్ చేద్దాం. వై డు పీపుల్ వేకప్? పీపుల్ వేకప్ టు డూ వర్క్. వై డు పీపుల్ డ్రింక్ వాటర్? పీపుల్ డ్రింక్ వాటర్ టు లివ్. వై డు పీపుల్ వాక్? పీపుల్ వాక్ టు రీచ్ సమ్ ప్లేస్. వై డు పీపుల్ లెర్న్ ఇంగ్లీష్? పీపుల్ లెర్న్ ఇంగ్లీష్ టు గెట్ ఫ్లూయెన్సీ. వై డు పీపుల్ ఫాలో టైమ్? పీపుల్ ఫాలో టైమ్ ఫర్ ద డిగ్నిటీ. వై డు పీపుల్ కుక్? పీపుల్ కుక్ టు ఈట్. వై డు పీపుల్ గో టు జిమ్? పీపుల్ గో టు జిమ్ టు రెడ్యూస్ ద ఫ్యాట్, టు గెట్ ద health. Why do people do meditation? People do meditation for the concentration. Why do people fight? People fight when there is a quarrel. Why do people earn money? People earn money for the savings or for the livelihood. Why do people save money? చూసారా? మీకు ప్రతి ఎందుకు కూర్చుంటారు, ఎందుకు నుంచుంటారు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఇలా వై డూ పీపుల్ ఒక్కదాని మీద 100 క్వశ్చన్లు వస్తాయా? ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.